మధుబాల అప్పటి యువతురాన్ని ఉర్రూతలూగించిన అందాల నటి, అప్పటి యువకుల డ్రీమ్ గర్ల్. బర్సాత్ కి రాత్ 1960 నాటి సూపర్ హిట్ క్లాసిక్ హిందీ సినిమా. మధుబాలని, ఈ బర్సాత్ కి రాత్ సినిమాని చూసిన వాళ్ళు ఎప్పటికీ మరచిపోరి మరపు రాని సినిమా. బర్సాత్ కి రాత్ సినిమా గురించి ఆలోచిస్తే మధుబాల గుర్తుకు వస్తుంది. మధుబాలను గుర్తుకు తెచ్చుకుంటే బర్సాత్ కి రాత్ సినిమా గుర్తుకు వస్తుంది. అంత ప్రత్యేకత ఉంది ఈ సినిమాకు. ఈ మూవీని రఫీ పాటల కోసం, హీరోయిన్ మధుబాల కోసం అప్పట్లో ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు. దీని గురించి కొంత చెప్పుకుందాం. ఈ చిత్రం ఒక పేద కవికి, ఒక ధనవంతుడైన పోలీస్ కమిషనర్ కుమార్తెకు మధ్య జరిగిన మామూలు ప్రేమ కథే అయినా ఆ ముస్లిం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ కల్చర్, ఉర్దూ డైలాగులు, అద్భుతమైన స్క్రీన్ ప్లే, పాటలు, హవ్వాలీలు, షాయరీలు, వాహ్, అలా థియేటర్లో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. జిందగీ భర్ నహీ భూలేంగే ఓ బర్సాత్ కి రాత్. ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఇక మధుబాల అందాలు, హావభావాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షంలో తడుస్తూ తలదాచుకోవటానికి ఒక షెడ్డులోకి వచ్చి అప్పటికే అక్కడ వర్షానికి తలదాచుకోవటానికి ఉన్న హీరోని చూసి ఆమె ప్రదర్శించిన హావభావాలు, తర్వాత హావభావాలనే ఊహించుకుంటూ హీరో రేడియో స్టేషన్లో పాట రూపంలో జిందగీ భర్ నహీ భూలేంగే ఓ బర్సాత్ కి రాత్ పాట పాడుతూ ఉంటే ఆ పాటను ఇంట్లో రేడియోలో వింటూ మధుబాల ప్రదర్శించిన హావభావాలు సినిమాకు హైలైట్. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమా హీరో భరత్ భూషణ్. అతను అప్పట్లో చాక్లెట్ ఫేస్ హీరో, అప్పటి సూపర్ స్టార్ హీరో కూడా. దురదృష్టం ఏమిటంటే ఈ సినిమా హీరో హీరోయిన్ల నిజ జీవితాలు విషాదమయాలు. మధుబాల జీవితాన్ని గురించి చెప్పుకోవాలి అంటే ఈమె కెరీర్ మొత్తం హీరోయిన్గా తిరుగులేని స్థానం సంపాదించుకుంది. దిలీప్ కుమార్తో ప్రేమలో పడి తండ్రి కారణంగా ఆ ప్రేమ విఫలం అవుతుంది. తర్వాత గాయకుడు, నటుడు అయిన కిషోర్ కుమార్తో పెళ్లి జరుగుతుంది. కానీ చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యంతో తన 36వ సంవత్సరంలోనే చనిపోతుంది. అలాగే ఈ హీరో భరత్ భూషణ్ నిజ జీవితం కూడా విషాదమయమే. బైజూ బావ్రా, మిర్జా గాలిబ్, బసంత్ బహార్, జహానారా, తక్దీర్ ఇంకా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బొంబాయిలో ఎన్నో భవనాలు, కార్లు కొని అత్యంత ధనికుడైన హీరోగా వెలిగిపోయాడు. తన సోదరుని మాటలు విని కొన్ని సినిమాలు నిర్మించి లాభాలు గడించినా మిగతా సినిమాలు ఫ్లాప్ అయి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న భవనాలు, కార్లు అమ్ముకొని రోజులు గడవటానికి సినిమాల్లో సైడ్ రోల్స్ వేసుకుంటూ అనారోగ్యం పాలై చూసేవాళ్ళు లేక, వైద్యం చేయించేవారు లేక తన 71వ వయసులో అత్యంత దయనీయంగా తనువు చాలించారు. ఈ సినిమా చూస్తూ పాటలు వింటూ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ చిత్రంలోని హీరో హీరోయిన్స్ నిజ జీవిత వృత్తాంతాలు గుర్తుకు వస్తే మనం అంతగా బాధపడతాం. ఏమైనా ఈ సినిమా చూసినప్పుడు మధుబాల లాంటి నటిని మళ్ళీ చూడగలమా, ఆ నవ్వును మరువగలమా అనిపిస్తుంది. జిందగీ భర్ నహీ భూలేంగే ఓ బర్సాత్ కి రాత్, ఏక్ అంజానే హసీనా సే ములాకాత్ కి రాత్. ఈ తరం వారికి ఈ సినిమా గురించి తెలియకపోవచ్చు, కానీ టైటిల్ సాంగ్ మాత్రం వినే ఉంటారు. అంతటి ఎవర్ గ్రీన్ సాంగ్ అది. వీలైతే ఈ సినిమా చూడండి, ఫీల్ గుడ్ సినిమా. కుదరకపోతే యూట్యూబ్లో టైటిల్ సాంగ్ చూడండి, తప్పకుండా మంచి అనుభూతి పొందుతారు. మీ ఖయాల్ సుభాని.